పడగానే ఏ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఎవరు సమీపించలేని తేజస్సులో నింపించునా యేసయ్యా దేవుడు పిలుచుకున్నారు కాబట్టి దేవుని చిత్తం అది. నా తల్లి ఉన్నంత వరకు నేను చక్కగా చూసుకున్నారు, నాకు మంచి స్థితిలో నడిపించారు, నాకు మంచి లైఫ్ కూడా ఇచ్చారు, దగ్గరుండి పెళ్ళి అన్నీ చేశారు, నాకు కావాల్సిన ప్రతిదీ తీర్చారు. ఒక తల్లిగా తను ఏం చేయాలో తన బాధ్యత అంతా లోకంలో నెరవేర్చింది. తను బలహీనంగా ఉండి తనకు వ్యాధి రావడం కూడా ఒక తప్పే. అది ఏంటో నేను చెప్పలేను. కానీ తన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా డాక్టర్ చెప్పగానే నా తల్లి విడిచిపెట్టుకుంది. అవును నేను ఇది చేస్తున్నాను, ఈ అలవాటు వల్ల నాకు ఇది వచ్చిందని కూడా ఒప్పుకుంది కూడా నా తల్లి. దాని విషయంలోనే అది తన బలహీనం అయిపోయింది. నా తల్లి ఉన్నంతకాలం నాకు బాగా చూస్తున్నారు, కుటుంబాన్ని బాగా చూస్తున్నారు, చక్కగా నడిపించారు, అన్నీ బాగుంది, చక్కగా ఎదిగాము, ఆత్మీయతలో బలంగా ఎదిగాము. నా తల్లి బట్టి రోజు ఇలాగ మేము మారడం కాదు, ఎందుకంటే హిందూస్లో ఉండే వాళ్ళము, కానీ నా తల్లి మారడం వల్ల అలాగా ఈ క్రిస్టియన్లో రావడం అనేది గ్రేట్. పాపం వల్ల వచ్చిన జీతం మరణం అనేది దేవుడు రాయలేదు మనిషికి, మనిషే తెచ్చిపెట్టుకున్నాడు ఈ మరణాన్ని. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు చంపేశాడు, ఎందుకు ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలాగ అన్యాయం జరిగిపోయిందని మనం చాలాసార్లు బాధపడుతుంటాం. మనిషి మనల్ని ఎడబాసినప్పుడు మనిషికి మనం దూరమైనప్పుడు ప్రియులరా ఇలాంటి ఆలోచనలన్నీ మన జీవితంలోకి వస్తుంటాయి. అయితే ఇక్కడ రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో చాలు. ఒక మనుషుని ద్వారా మరణము పాపం ప్రవేశించింది, ఒక మనుషుని ద్వారా ప్రవేశించింది అని చెప్తున్నాడు. ఆ మనిషి ఎవరు?
ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనకు తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడండి నడిపించును గాక ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్. అందరికీ వందనాలు.